సో వాళ్ళ ఆవేదన విని ఏం చేయాలో నాకు అర్థం కదా. ఫస్ట్ ప్రేమతోని నన్ను కామెంట్స్ చేస్తూ అప్రిషియేట్ చేస్తున్నారు. ఓహో గవ్వా మార్నింగ్ మార్నింగ్ జున్ను మీద దించాను. బయట మొత్తం మొప్పట్టుంది కానీ విపరీతమైన వేడి వస్తుంది అనమాట. వర్షాలు ఏం లేవు. ఎందుకు చెప్తున్నానంటే వాతావరణ శాఖనేమో ఫుల్ హెవీ రెయిన్స్ పడతాయి, మొత్తం ఏమో జరగబోతుంది అంటే మెసేజ్ వస్తున్నాయి. బట్ వర్షాలు మాత్రం అయితే వర్షం పడుతుంది. సూపర్ పడుతుంది అంటే అది లైట్ అట్లా పడుతుంది. కరీంనగర్ ప్రస్తుతం సిచ్యువేషన్ అయితే ఇది. జగిత్యాల టు కరీంనగర్ రోడ్ అనమాట. ఇది చూసుకోవచ్చు. ఇక్కడ విద్యుత్ కార్మికులు అమ్మ చూస్తారా ఇలా కూర్చొని వీడియో చూస్తుందా. ఫోన్ లో తీరదు, జియో హాట్స్టార్ తీరదు చూస్తున్నాడు. అమ్మ సూర్యుడు రావాలా వద్దా అంటే మేఘాలను చేసుకుంటూ బయటకు వస్తున్నాడు. దానిమ్మ పూలు ఇలాగ పెరిగాయి. పెట్టిన డబ్బా చూస్తారా, ఇందులో స్వతహాగా పెరిగిన చెట్టు ఇది. డైలీ చూపెడుతున్నాను. ఒక పూలు ఉంటున్నాయి, పూలు లేవు. ఇట్లా పిల్లలు పెట్టారనమాట గుడిలో. వాటికి ఆహారం తెచ్చి పెడుతున్నాయి. నేను కెమెరా పెట్టగానే ఆయన లోపలికి వెళ్ళి కెమెరా ఇస్తాను, వాళ్ళు బయటకు వస్తాయి. మన బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇవాళ అటుకులు తింటేస్తున్నాను. జున్నాను విన్నాను కూడా టిఫిన్ అదే పెట్టారా, లంచ్ కూడా ఇదే పెట్టారంట. మార్నింగ్ నుండి వీడియో ఎడిటింగ్ చేస్తూనే ఉన్నా. సో అమ్మ వాళ్ళు మాత్రం మార్నింగ్ నుంచి అప్పాలు తయారు చేస్తున్నారు అనమాట. ఏం అప్పాలు చేస్తున్నామా, ఏం అప్పాలు చేస్తున్నాయి, చెకోడీలు, రింగులు, పూస, రకరకాల తయారు చేస్తున్నారు. ఇంట్లో ఏమంటే బియ్య పిండి, పుట్నాలు, సో ఇంకేమేసారు, ఓమా, జీలకర్ర, సాల్ట్, ఇంకేమేసినారు, నువ్వులు, ఇవన్నీ చేస్తున్నారు. నేనేమో జున్ను విని స్కూల్ టైం అయింది, తీసుకొని రావాలి. బయట మాత్రం వాళ్ళ చుక్క వర్షం, నిన్న కొంచెం తుంపర్లాగా వర్షం పదలేదు కానీ మార్నింగ్ నుంచి వరకు బయట మొత్తం ఇట్లే ఉంది. వాళ్ళ నో రెయిన్. గోలిస్తున్నారు. ఎక్కడ గోలిస్తున్నారు ఇవి గోలి చెట్టి. చలో ఇక్కడ గోలిస్తున్నారు సరే. షేప్స్ షేప్స్ ఇవి గోలి. చలో మా విన్నా వెనక కూర్చున్నాడు సరే. వాళ్ళ ఫ్రెండ్ కలవడానికి వెనక కూర్చున్నాడు. నేను కలిసి రావడానికి వెనక కూర్చున్నాడు. ఇక్కడ నుంచి లేదు. బయట ఆకాశంలో మొత్తం మేఘాలు అలాగే ఉన్నాయి. నో వర్షం. సే బాయ్. ఏం చెప్పాలి? అవునా, మరి చెప్పొద్దా అట్లయితే కింద పడతామని? అయ్యో సిడి ఆల్రెడీ అయిపోయిందా? ఆల్రెడీ చింపర్ స్కూల్ బస్ కూడా సరే బాయ్. ఏంటి బేట? ఓహో గవ్ ఏవి చూసారా? విను రాగానే ఓహో గవ్వా అట. గవ్వంటే ఏంటి చెప్పు? వాటిని ఏమంటారు రేపు? వాటిని మక్కగారలు అంటారా? మురుకులు, చెకోడీలు, పూస, మురుకులు, చెకోడీలు, పూస అంటారు. అప్పుడు వచ్చిన పూస ఉంటే పూస లాంటి, ఇప్పుడు వచ్చేసి ఏం చేంజ్ అయినాయి? మురుకులు అయినాయి. మన కిరాణా షాపులు అమ్ముతాయి మురుకులు. అట్లాంటి ఎట్లా మంచి ఉన్నాయమ్మా? చెకోడీలు మంచి ఉన్నాయా, పూస మంచి ఉందా, ఇట్లా మంచి ఉందా? నీకు ఎట్లా మంచి ఉన్నాయి? సరే మా అమ్మ ఎట్లా మంచిగా ఉన్నాయి అంటే చెప్తలేదు. ఎట్లా మంచిగా ఉన్నాయి అంటే ప్రజెంట్ ఇక్కడ గోల్డ్ ఎట్లా గోల్డ్ చూద్దాం మనం. ఎట్లా నేను తీసుకుని తింటాం. గరం మెత్తపడతాయి, గట్టిగా ఉన్నాయా? వింటారా? ఎట్లున్నాయి? మమ్మీ దొంగలు ఎత్తుకోతారా? ఎందుకు? మమ్మీ ఏమన్నా బంగారమా ఎండా డబ్బులా? ఎట్లా ఎత్తుకోతారు? మనుషులు ఎత్తుకోతారు దొంగలు. మా అమ్మని ఎత్తుకోరా? మనుషులు ఎత్తుకోతాడు దొంగలు. కొంచెం విన్నాను చెప్తాను. మరి ఏం చేయాలి? దొంగలు ఎత్తుకోపోతా ఏం చేయాలి? డోర్ క్లోజ్ చేసుకుని పెట్టుకోవాలా? మరి ఇంట్లో ఎత్తుకోతారు అండి ఎవరన్నా? ఎక్కడ పిట్ట చూడ పక్షి చూస్తారా? వావ్, కొంగలాంటి వరుస పక్షి ఎట్లా పోతుంది సారా? సూపర్ పోయినాయి కదా. ఎట్లా పోయినాయి? చూసా కొంగ చూసినా మొత్తం ఎట్లా వచ్చినాయి? ఎట్లా పోతున్నామా ఇప్పుడు? వాడుతున్నాయా? ఉన్నాయాడా? చలో వెళ్దాం, బయటకు వెళ్తున్నాం. ప్రశాంత్ దగ్గర వచ్చినాం. ఉన్నాడా ప్రశాంత్? ఇదే ప్రశాంత్ దగ్గరికి వచ్చినాం మళ్ళీ. చలో ఉన్నారా? చలో హాయ్. స్టూడియోకి వచ్చినాం మళ్ళీ. మీరేం చేస్తారు ఇప్పుడు? వీడియో ఎడిటింగ్ చేస్తారా, వీడియో షూటింగ్ చేస్తారా, ఏం చేస్తారు మీరు చెప్పండి. ఇక్కడ స్టూడియోలో ఏం జరుగుతుంది? అన్ని ఫోటోస్ ఉన్నాయి ఇక్కడ. ఏం చేద్దాం స్టూడియోలో మనం? ఎందుకు వచ్చాం చెప్పు? ఎందుకు వచ్చాం చెప్పు. నువ్వు ఎందుకు వచ్చినావు కూడా స్టూడియోకి? ఎందుకు వచ్చినావు? ఎడిటింగ్ చేయడానికి. విను ఎడిట్ చేయడం. ఇంకా నేను ఏం ఎడిట్ చేస్తా? విను చలో నౌ గోయింగ్ హోమ్. అమ్మ కోసం అడిగినాం మనం, కానీ అమ్మ అలా చేసిన ఇడికి అటు ఓకే అటు పడతారు, జాగ్రత్త. ఇట్లా జిమ్ దగ్గరికి రాం. నువ్వు నవ్వు ఎక్సైజ్ దగ్గరికి లేవు, నువ్వు అక్కడ లేవు కదా.
అట్లా అందరి ఇట్లా అందరి అమ్మనే వడ్డీ తిరిగి వచ్చిందట మేము కాళ్ళకి ఎక్కించులే కాళ్ళకి ఎక్కించినావు. రాత్రి 9:15 అవుతుంది. ప్రజెంట్ అయితే నేను ఇక్కడ వీడియో ఎడిటింగ్ చేస్తున్నాను. మన యాదాద్రికి వెళ్ళాను రీసెంట్ గా, గిరి ప్రదక్షిణ సంబంధించింది. మా జున్నాని చూసారా, రేపు ఎగ్జామ్ పెట్టుకొని వాళ్ళ ఏం చేస్తున్నాడు, నానమ్మ కలిసి సీరియల్ చూస్తున్నారు. ఇక్కడ విన్నాను పడుకున్నాడు. ఫ్రెండ్స్ మన రీసెంట్ గా అయితే మనకి నాందేడ్ టు ధర్మవరం ట్రైన్ సంబంధించిన వీడియో అయితే చేశాను. దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆల్మోస్ట్ ఒక 50,000 ప్లస్ మనకి ఇప్పటికే సబ్స్క్రైబ్ చూశారు. ఒక 40-50 మంది పాజిటివ్ గా మంచి కామెంట్ చేశారు. సో నాకు కామెంట్ చేసి నాకు అప్రిషియేట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా వీడియో ద్వారా కృతజ్ఞత చేసుకుంటున్నాను. ఎందుకంటే మనం తోచిన సహాయం అనేది చేయగలిగే అవకాశం ఉన్నప్పుడు మనం చేయాలి. మనం ఎప్పుడు కానీ వాళ్ళు అక్కడ ఇన్సిడెంట్లు ఏంటంటే పిల్లలు ఎక్కారు, పెద్దవాళ్ళు ప్లాట్ఫామ్ మీద ఆగిపోయారు. సో చాలా మంది వాళ్ళు ఏడుస్తున్నారు అనమాట. సో వాళ్ళ ఆవేదన విని ఏం చేయాలో నాకు కూడా అర్థం కదా ఫస్ట్. కాకపోతే మనకు తెలిసిన స్టేషన్ మాస్టర్ వాళ్ళు అందరికి తెలుసు కనుక ఆ టైంలో అప్పుడు నేను రియాక్ట్ అయ్యి వాళ్ళతో చెప్పడం వల్ల ఆ ఇన్సిడెంట్ వాళ్ళ పిల్లల్ని వాళ్ళ సేఫ్ గా గమ్యం చేర్చగలను. మరొకసారి అయితే అందరికీ నా కృతజ్ఞత తెలియజేసుకున్నాను. నన్ను ఇంతమంది సపోర్ట్ ఇచ్చి ప్రేమతోని నన్ను కామెంట్స్ చేస్తూ అప్రిషియేట్ చేస్తున్నారు. అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. ఈ రోజు ఈ వీడియో ముగిస్తున్నాను. ఇంకా వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వరప్రసాద్ బ్లాగ్స్.